జూబ్లీహిల్స్ కూడా పార్లమెంటు సభ్యుడు, గతంలో కేంద్ర మంత్రిగా, ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏం చేసిరని ఓట్లు అడుగుతున్నారని అడుగుతా ఉన్నారు. మీరు టీఆర్ఎస్ కుమ్ముక్కై బల్లిక బకరాలాగా తీసుకొచ్చి ఆయన పెట్టి పాపం రామచంద్రరావు గారు చూస్తుంటే జాలి కలుగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా, యూసుఫ్ కూడా డివిజన్ అధ్యక్షుడా అని. పార్టీలో మీకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీకి సరెండర్ పాలిటిక్స్ చేసినట్టుగా కనబడతా ఉంది. మీకు పైన నాయకత్వం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలో భాగంగా పోయినసారి పాపం పోటీ చేస్తే 20,000 చిల్లర వచ్చినట్టే, ఈసారి 10,000 కూడా వస్తాయా రావా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలు అప్రమత్తం కావాలి. ఈ రెండు ఒకటే. ఇవాళ గెలిచే హైదరాబాద్ అభివృద్ధి, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఆకాంక్షించే అందరూ కూడా ఈ రెండు పార్టీల అధికారంలో ఉండి ఈ నియోజకవర్గ నిర్లక్ష్యం, ఈ నియోజకవర్గ ప్రజల పట్ల అలక్ష్యం చేసిండ్రు కాబట్టే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గెలిపించే విధానంగా ముందుకు పోతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నేరుగా అడుగుతా ఉన్నాం, రండి బహిరంగ చర్చకు. మీరు 10 సంవత్సరాలు ప్లస్ 2 12 ఏళ్ల కేంద్రం నుంచి ఏం తెచ్చిర్రో, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏం చేసిరో, 2 ఏళ్లలో మేమేం చేసినో, యూసుఫ్ కూడా చౌరస్తా మీద చర్చకు సిద్ధం. ఊరికే మాటలు కాదు, ఆధారాలతో రండి, మేము కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. కుమ్ముక్కు రాజకీయాల ద్వారా నేరుగా ఇండివిజువల్ గా సింగిల్ గా ఎదుర్కోలేక రెండు పార్టీలు ఆ నియోజకవర్గంలో కుమ్ముక్కు రాజకీయంతో చేసి గత ఒప్పందాల్లో భాగంగా ఆయనకు పార్లమెంటుకు ఈజీగా గెలవడం కొరకని ఆయన ఛాయిస్ క్యాండిడేట్లను పెట్టుకోవాలి. ఒకసారి శ్రీనివాస యాదవ్ కొడుకు, మనోహరు పద్మారావు గారిని ఏదో ఊరికినట్లా అభ్యర్థిని పెట్టిన మాట పెట్టిన తప్ప కిషన్ రెడ్డి గారికి టీఆర్ఎస్ మౌత్ పీసును లోపల అమర్చి టీఆర్ఎస్ విధానాలను ఆయనే కోఆర్డినేట్ చేసే బాధ్యత పేపినటువంటి పరిస్థితులలో ప్రజలు ఆలోచన చేస్తారు. పాపం బీజేపీ నాయకత్వం చూస్తుంటే జాలి కలుగుతోంది ఆ నియోజకవర్గంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అండర్స్టాండింగ్ ఉంది లీడర్స్ లని నేను కాదు మాట, నేరుగా వాళ్ళ శాసనసభ్యుడు రాజా సింగ్ గారని చెప్తా ఉన్నారు. సో ఇవన్నిటి పరిస్థితులలో ఉన్నటువంటి తాత్కాలిక ఇప్పుడు ఏ ఎలక్షన్ సర్కమ్స్టాన్సెస్ ఉందో ఆ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు, అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఉన్నారు.